ఇంకొకటి సార్, రేషన్ బియ్యానికి సంబంధించిన అంశం మీద సిట్ ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. దానికి సంబంధించి ఏంటనేది ఉంది. ఇక్కడ జరిగిందేమో ఒకటి, వీళ్ళు చేసినటువంటి ఆరోపణలు ఒకటి, కేంద్రం ఇచ్చినటువంటి నిర్ణయాలు ఒకటి. సీజర్షిప్ అసలు మీకు పరిమితిలో లేదని దాని మీద కూడా వాయించినటువంటి పరిస్థితి ఉంది. ఈ సిట్ ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత వైసీపీ నేతలు ఉన్నారు, వైసీపీ వాళ్ళందరూ ఉన్నారు, దీని వెనకాల అసలు సగం కంపెనీలు వైసీపీ వాళ్ళని ఆరోపిస్తున్నటువంటి నేపథ్యంలో వాళ్ళు డైరెక్ట్గా బయటకు వస్తున్నారు, మీరు విచారణ జరపండి, మావైతే మీరు సీజ్ చేయండి అని కూడా చెప్తూ ఉన్నారు. ఇప్పుడు ఈ సిట్ వేయటం వల్ల అది స్టేట్ పరిధిలో నడిచేది కాబట్టి ఖచ్చితంగా ఏమైనా ప్రలోభాలు జరిగే అవకాశం ఉంటుందా? సిట్ ఎప్పుడు కూడా సిట్టే కాదు, విచారణలు ఎంక్వైరీలు టార్గెట్ ఓరియంటెడ్ గా ఉన్నంత కాలం దాని విశ్వసనీయత కోల్పోతుంది. నిజానిజాల తర్వాత టార్గెట్ ఓరియంటెడ్ కాకుండా ఇష్యూ బేస్డ్ గా సిట్ వేసినా ఇంకోటి వేసినా స్వాగతించాలి. ఇప్పుడు ఈ రైస్ కి సంబంధించి టార్గెట్ ఓరియంటెడా లేదా నిజాన్ని నిగ్గుదాల్చడానికి వస్తాం. ఈ రైస్ ఏంటి సమస్య? కాకినాడ పోర్ట్లో ఏమన్నా పైనుంచి వర్షంలాగా పడిందా? ఈ రైసు ఆంధ్రప్రదేశ్ లో దాదాపు 1 కోటి మంది లబ్ధిదారుల నుంచి తీసుకున్నటువంటి రైస్. రెండోది 1 కోటి మంది లబ్ధిదారులు ఎందుకంటే ప్రతి ఇంటికి రైస్ వెళ్తా ఉంది, మనం గమనంలో పెట్టుకోవాలి. ఏదో రైస్ మిల్లర్ల స్థాయిలో తీసుకోకపోతే వాడు ధర్నా చేస్తాడు వచ్చి. వినియోగదారుడి దగ్గరికి రైస్ వస్తా ఉంది, ఉచిత రైస్. ఆ రైస్ తీసుకెళ్లి మధ్యవర్తులు కూడా టైలర్ షాప్ లో సంథింగ్ వాళ్ళు 5 రూపాయలకు 6 రూపాయలకు తీసుకుంటున్నారు. దాన్ని కొంత లోకల్ మార్కెట్ లో కొంత చేస్తున్నారు, కొంత దాన్ని పాలిష్ చేసి కాకినాడ లాంటి పోర్టుల నుంచి విదేశాలు సప్లై చేస్తారు. అంటే ప్రతి ఇంటి నుంచి వసూళ్లు జరుగుతా ఉంది, ప్రతి ఇంటికి రైస్ వెళ్తా ఉంది, మళ్ళీ రిటర్న్ వస్తా ఉంది. అంటే రేషన్ మధ్యలో వాళ్ళు, మిడిల్ మ్యాన్, లోకల్ షాపులు, తర్వాత అక్కడి నుంచి బల్క్ గా తీసుకోవడం, అక్కడి నుంచి జిల్లా సరిహద్దులు దాటడం, గ్రామ సరిహద్దులు దాటడం, అవన్నీ దాటుకొని పాలిష్ చేసి ఆ తర్వాత కాకినాడ షిప్ వస్తా ఉంది. మరి ఇవంతా స్మగ్లింగ్ కదా? ఈ స్మగ్లింగ్ జరగకుండా ఆడికి ఎట్టొచ్చింది? మరి మీ సిట్ విచారణ ఇదంతా జరుగుతుందా? కేవలం ఆడికి వచ్చేసిన తర్వాత దాని చుట్టూ మాట్లాడతారా? ఇవన్నీ జరిపితే నిజమైన సిట్ అవుతుంది, నిజమైన ఎంక్వైరీ అవుతుంది. అట కాకుండా ఇవన్నీ పట్టించుకోము, స్మగ్లింగ్ కావాల్సిన భౌతిక విషయాలన్నీ పక్కన పెట్టేస్తాం, ఆ విచారణ కాకినాడ చుట్టూ జరుపుతా ఉంటే అది టార్గెటెడ్ ఓరియంటెడ్ అవుతుంది. టార్గెటెడ్ ఓరియంటెడ్ విచారణ జరిగితే నిజాలు రావు. రాకపోగా కొంతకాలం మీరు టార్గెట్ చేసే వాళ్ళు ఇబ్బంది పడతారు, ఎందుకంటే విచారణ పేరుతో అరెస్టులు చేయడం, కేసులు పెట్టడం. కానీ లాంగ్ రన్ లో మీరు నష్టపోతారు. మీరు రేపు ఏం నిజం చెప్పినా కూడా రేపు నమ్మరు. కాబట్టి ఇది టార్గెటెడ్ విచారణ కాకుండా ఇష్యూ బేస్డ్ విచారణ జరిపితే మంచిది. ఈ రోజు ఒక వార్త చూశాను, మీడియా కూడా ఎట్ట తయారైందంటే వాళ్ళు 5 మందో 6 మందో కమిటీ చేశారంట సిట్టు. దాంట్లో ఫలానా 2 వైసీపీ వాళ్ళంట, ఆఫీసర్లు, వైసీపీ కార్యకర్తలు కాదు. అంటే ఇప్పుడు ఏం చెప్పదలుచుకుందాం మీడియా? ఆ 2ని తీసేయమంటా ఉంది. ఇప్పుడు తీసేస్తారు, మీరు రాశారు కాబట్టి తీసేస్తారేమో, తీసేసి 2 కొత్త వాళ్ళు పెడతారు. వాళ్ళు మంచి వాళ్ళు కూడా పెట్టండి. ఏమవుతుందంటే రేపు వైసీపీ వాళ్ళు ఏమంటారు, ఫలానా వాళ్ళు 2 తీసేసి ఫలానా తెలుగుదేశం అనుకూలం వాళ్ళు పెట్టారంటారు. వాళ్ళు మంచి ఆఫీసర్ కూడా కావచ్చు. దీనికి విత్తం ఎవరు వేసినారు? ఆ మీడియా వేసింది. ఇప్పుడు అధికారిని వేస్తే వెంటనే దాన్ని బహిరంగంగా రాయడం ఏంటి? మన ప్రభుత్వంలో భాగంగా ఉన్నాం కదా, చెప్పచ్చు కదా. ఒక ఆయన విజయ్ అని ఆయన తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా చూసే ఆయన ఒక సీనియర్ మోస్ట్ ఐఏఎస్ ఆఫీసర్, ప్రిన్సిపల్ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉండేటువంటి ఆఫీసర్, మంచి ఆఫీసర్ పేరు ఉంది. ఏ ప్రభుత్వం వచ్చినా ప్రభుత్వ లక్ష్యాలు పనిచేసే వ్యక్తిని ఏం చేసినారు? ఆయనకి జగన్ అనుకూలం అంటే ఆయన బిల్లు ఇచ్చేసిన డైరెక్ట్ గా సోషల్ మీడియా ఇన్ఛార్జ్ పెడుతున్నాడు. పలానా వాళ్ళకి కలెక్టర్ పోస్ట్ ఇచ్చారనుకోండి, ఆమె కట్టిచ్చారు, ఆమె గతంలో అవినీతి పరాలు, ఇంకో ఆయన పోస్ట్ పెడేస్తారు, వెంటనే ఆమె ట్రాన్స్ఫర్ చేస్తారు. ఇట్లాంటి చేసుకుంటా పోతే ఏమవుతుంది? తెలుగుదేశం పార్టీలో ఎవడు కోపం వస్తే వాడు రాయడం వార్త, అధికారి మీద కోపం వచ్చిందా వాడు వైసీపీ అధికారి. కాబట్టి తెలుగుదేశం ప్రభుత్వం ఈ విషయం పట్ల సీరియస్ గా ఉండాలి. కొన్ని మీడియా సమస్యలు కానీ మీ పార్టీ సంబంధించి తప్పు జరిగితే మీరు ఇంటర్నల్ గా చర్య తీసుకోండి. ఈ రకంగా పబ్లిక్ చేసేస్తే మీరు నష్టపోతారు. పదే వాళ్ళ మీద ముద్ర వేస్తే ఇంత మించి ఏం చేస్తారు కానీ అవుతారు. అసలు నిజమే వైసీపీ కానీ అంటారు. కొంత 100,000 మంది ఆఫీసర్లు వైసీపీ అయిపోతే మీ ప్రభుత్వాన్ని బాగా నడపగలరా? వాళ్ళేమో వ్యతిరేకంగా పనిచేస్తారు. మీకు అనుకూలం న్యూట్రల్ గా ఉండాలని అధికారులు మనకెందుకు కర్మ, ఏమీ లేకపోయినా చెప్తే రేపు జగన్ వస్తే మనలో అంటాడు కదా, సప్త సముద్రాలు అంటున్నాడు. మాకు వాళ్ళు చేయక వీలు చేయకపోతే ప్రభుత్వం స్తంభించబోతుంది. కాబట్టి ఈ విషయంలో ప్రభుత్వం జాగ్రత్తగా ఉంటే మంచిది.